నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చికెన్ పికిల్. మనకి చికెన్ అయితే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులోనే ఉంటుంది, అంటే 365 రోజులు దొరుకుతుంది. ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే చక్కగా మనకి ఇంట్లోనే ఉంటుంది, 2-3 నెలల పాటు నిలవ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా సూపర్గా ఉంటుందండి. వైట్ రైస్ కాంబినేషన్తో, చపాతీతో కూడా, అంతేకాదు రాగి ముద్ద కాంబినేషన్తో కూడా సూపర్. ఎప్పుడు చికెన్ అందుబాటులో ఉండదు, మనకి షాపుల దగ్గరగా ఉండవు అనుకునే వాళ్ళకైతే ఇలా చేసి పెట్టుకుంటే చాలు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా, మన వెజిటేరియన్ కర్రీస్ చేసినా కూడా చికెన్ పచ్చడి ఉందిలే అని చెప్పేసి చక్కగా వంట చేసి పెట్టేసేయచ్చు. అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడిని అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ చికెన్ పచ్చడి కోసం అండి, నేనైతే 1/2 కిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్స్తో కూడా తీసుకోవచ్చు. దీఅయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఒక పాన్లోకి తీసేసుకుంటున్నాను. వాటర్ మొత్తం పోయేలాగా, ఎగిరిపోయేలాగా, అంటే నీసు వాసన అంతా పోయేలాగా ముందుగా ఉప్పు నేనైతే 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. కలిపి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు, ఇందులో ఉన్న నీరంతా పోయే వరకు వేయించుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టినా మళ్ళీ నీరంతా ఎగిరిపోయే వరకు స్టవ్ మీదే ఉంచాలి. స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది. దీంట్లోకి మసాలాలు, ధనియాలు వచ్చేసి 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను, 1/2 kg కాబట్టి. జీలకర్ర 1 స్పూను, షాజీరా 1 స్పూను, ఆవాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూను, 2 యాలకులు, 8-9 వరకు లవంగాలు, స్టార్ ఫ్లవర్ 1, దాల్చిన చెక్క 2 ఇంచెస్ పీసెస్, అలాగే మిరియాలు కూడా 1 స్పూన్ వరకు తీసుకున్నాను. వీటన్నిటిని వేయించి పౌడర్ లాగా చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని దీనిపైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం కూడా వేయించుకుంటున్నాను. నీరంతా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మూత అయితే పెట్టి ఉంచుతున్నానండి. ఇక్కడైతే 5 నిమిషాల తర్వాత మూత తీస్తాను. చూడండి, ఉప్పు వేసాం కాబట్టి ముక్కలోంచి అంతా నీరు ఊరిపోయింది. ఈ నీరంతా డ్రై అయ్యే వరకు కూడా నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని. 3-5 నిమిషాలు అయితే పడుతుందండి ఈ వాటర్ అంతా ఎగిరిపోవడానికి కూడా. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూడండి, నీరంతా ఇంకిపోయింది. ఇంకా ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నాను. ఈ ముక్కల్ని కొంచెంగా ఆరవేస్తున్నాను. మరి ఇంత వేడి మీద నేను ఆయిల్లో ఫ్రై చేయకుండా ఒక పావు గంట పాటు కొద్దిగా ఆరబెడుతున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీని మీదే నేను తీసుకున్న ఈ మసాలాలన్నీ కూడా వేయించుకుంటున్నాను. వీటన్నిటిని కొంచెంగా దూరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, కొంచెం దూరగా వేయించేటప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా చిటపటమంటూ చక్కగా వేగిపోయినాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను చికెన్ మొత్తం వేయించుకోవడానికి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్నది 1/2 kg బోన్లెస్ చికెన్ కాబట్టి ఇక్కడ పావు లీటర్ వరకు ఆయిల్ పడుతుంది నాకు. ముక్కలన్నీ ఎర్రగా వేయించుకోవాలి కదా, మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ అయ్యే లోపల నేను వేయించి పెట్టుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, మెత్తగా పొడైపోయింది. పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చికెన్ మొత్తం వేసి వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
ముక్క మళ్ళీ మనకి పచ్చడి పాడవకుండా ఉండాలంటే చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచే వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెంగా కలర్ మారిపోయినాయి కదా ముక్కలు, ఇంకా చక్కగా వేగిపోవాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. అప్పటి వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ముక్క చెదరకుండా చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇంకా 5 నిమిషాల తర్వాత చక్కగా ముక్క అంతా కూడా కలర్ మారిపోయింది. వేగిపోయిన తర్వాత ఈ ముక్క అంతటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి వేయించుకుంటున్నాను. ఎర్రగా వేగిపోవాలి ఇక్కడైతే. పేస్ట్ వరకు కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నానండి. పచ్చి వాసన అంతా పోవాలి కదా, ఎర్రగా వేగిపోవాలి ఇక్కడ పేస్ట్ కూడా. నేనైతే ఇక్కడ 1/2 కిలో చికెన్కి అయితే 1 గ్లాస్, దీంతో అరగిద్ద వరకు కారం వేసుకుంటున్నాను. ఇది గిద్ద గ్లాసేనండి. అరగిద్ద వరకు కారం, పావు గిద్ద వరకు ఉప్పు వేసుకుంటున్నాను. మీకు కొలత కోసమే చూపిస్తున్నాను ఇప్పుడు అది. ఇదంతా మనకి ఎర్రగా వేగిపోవడానికి 3 నుంచి 5 నిమిషాలు అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో. కింద పాన్కి మాడిపోయినట్లుగా అతుక్కున్నట్లుగా అనిపించినా సరే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఏమాత్రం పచ్చి ఉన్నా కూడా మనకి చికెన్ పచ్చడి నిలవ ఉండకుండా ఉంటుంది కదా, అందుకోసమే ఇలా ఎర్రగా వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి కూడా పర్ఫెక్ట్గా వేగిపోవాలన్నమాట. ఇక్కడ కరివేపాకు అనేది మీ ఆప్షన్ మాత్రమే, వేసుకున్నా వేసుకోకపోయినా కూడా. నేనైతే మంచి కమ్మటి వాసన అయితే ఉంటుంది, అంతేకాదు టేస్ట్ కూడా కదా, అందుకోసమే వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి అంతా వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేస్తున్నాను వేయించుకున్నవి. లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. నేను వేయించి పెట్టుకున్న కారం, అదే గరం మసాలా ఉంది కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేస్తున్నాను ఇందులోనే. కారం వేసుకోవాలి కదా, ఉప్పు కారం కూడా కొలత ప్రకారం కారం వేస్తున్నాను. మంటగా తినేవాళ్ళు అయితే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి పావు కప్ వరకు వేసేస్తున్నాను. మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ని అయితే కాచి కూడా వేసుకోవచ్చు ఇందులోకి. కానీ ముక్కలకు పట్టిన ఆయిల్ అంతా కూడా కాసేపటికి మళ్ళీ పైకి తేలిపోతుంది. చూడండి, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఆరిన తర్వాతే నిమ్మరసం పిండుకోవాలి ఇందులోకి. నిమ్మరసం అయితే నేను 3 నిమ్మకాయలను పిండుకుంటున్నానండి. ఒక మాదిరిగా ఉన్నాయి. లేదు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం ఆరిపోయిన తర్వాత నిమ్మరసం పిండేస్తున్నాను. నేను ఈ సైజు కాయలు అయితే 2.5 కాయల వరకు పిండుకున్నానండి. హాఫ్ బద్ద పక్కన పెట్టేస్తున్నాను. నీరు బాగానే ఉంది, లేదంటే 3 పిండేసేదాన్ని. ఇలా కలిపిన తర్వాత మొత్తం మనకి వేడంతా తగ్గిన తర్వాత మంచి గాజు సీసాల్లో కానీ మూత గట్టిగా ఉన్న డబ్బాల్లో కానీ పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత చక్కగా ఓపెన్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే ఇప్పుడు పైకి తేలిపోతుంది. అందుకే నేను ఇలాగే ఉంచేస్తున్నాను. 1 గంట సేపు ఉంచితే చాలు, ఆరిపోతుంది చక్కగా. చూసారు కదా, మరి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం చికెన్ ఫ్రై చేసుకున్నట్లుగానే, కాకపోతే ఇంకొంచెం ప్రాసెసింగ్ పడుతుంది. ఆ ముక్కలు అయితే డీప్ ఫ్రై అయిపోవాలి కాబట్టి.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్కి అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.